హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. ఈరోజు ఒక కొత్త వ్లాగ్ అనమాట. సైక్లింగ్ వ్లాగ్ చేస్తున్నాను. ఆఫీస్ అయిపోయిన తర్వాత సరదాగా సైక్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. సమ్మర్ సీజన్ వచ్చేసింది. టైము ఈవినింగ్ 8 o'clock అయింది. అయినా కూడా చూసారు కదా ఎంత బ్రైట్గా ఉందో. రాత్రి 10 వరకు వెలుగు ఉంటుంది. సైక్లింగ్, రన్నింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చేసుకోవడానికి బెస్ట్ సీజన్ అనమాట. సరదాగా ఈరోజు ఒక రౌండ్ ఆఫ్ సైక్లింగ్ చేస్తూ మా నైబర్హుడ్ అంతా చూపిస్తాను. నా ఫేస్ చూపించకుండా మీకు పాయింట్ ఆఫ్ వ్యూ మారుస్తాను. లెట్స్ గో. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తాను. ఈ కెమెరా కొత్తదనమాట, ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. టైం అసలు రాత్రి 8 అయినట్టుందా, ఏదో సాయంత్రం 4 అయినట్టుగా ఉంది. ఇప్పుడు మీరు ఈ రోడ్డు చూస్తున్నారు కదా, మొత్తం ఇటు ఉండే షాప్స్లో ఎక్కువ ఫర్నిచర్ షాప్సే ఉంటాయి. అది కూడా చాలా లగ్జరీ షాప్స్. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుని రోడ్డు క్రాస్ చేసుకుని అటువైపు వెళ్దాం. యాక్చువల్గా నేను ప్రతి బుధవారం బ్యాడ్మింటన్ ఆడతానండి. లాస్ట్ వీక్ బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళినప్పుడు వీడియో తీశాను. సేమ్ ఇలా సైక్లింగ్ చేసుకుంటూ మా బ్యాడ్మింటన్ కోర్టు చూపిద్దాం కదా అని మొత్తం వీడియో తీస్తే అదేమైందంటే ఒక 7 minutes రికార్డ్ అయిన తర్వాత కెమెరా బ్యాగ్ లోపల ఉంది, ఏదో బటన్ ప్రెస్ అయిపోయినట్టుంది, అది ఆగిపోయింది మాట రికార్డింగ్. ఇంటికి వచ్చి చూసుకుని షాక్ అయ్యాను నేను. మనకి ఇక్కడ గ్రీన్ ఉంది, ఇది హైవే అనమాట. సో కేర్ఫుల్గా చూసుకుని వెళ్ళాలి. సేఫ్గా సిగ్నల్ పడినప్పుడు ఆగి వెళ్ళడం బెస్ట్ కాదు, మస్ట్. లేకపోతే రేపు హెడ్లైన్స్లో వచ్చేస్తాం, రెడ్ సిగ్నల్ దాటి వెళ్ళిపోతాయి. మీకు ఆపోజిట్లో కనిపిస్తుందా, ఇటువైపేమో మెక్డొనాల్డ్స్ ఉంది అండ్ ఇటువైపేమో KFC ఉంది. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న సిగ్నల్ ఉంది, ఇక్కడ కూడా ఆగాలి. అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయే టైం కదా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ టైంలో. మనం వెళ్ళొచ్చు యాక్చువల్లీ ఇప్పుడు, ఎందుకంటే అక్కడ బ్లాక్ అయిపోయారు. సో మనం సేఫ్. చూసారా, అవతల పక్కన కార్లు ఆగి ఉన్నాయి, మనకి చక్కగా పక్కన ఒక ట్రాక్లో ఉంది, ఆ ట్రాక్లోంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నట్టు నేను మర్చిపోయాను, ఏంటంటే స్ట్రావా అని ఒక యాప్ ఉంటుంది. అందులో మనం మన రైడ్స్ని కానీ మన రన్నింగ్ కానీ అన్నీ ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆ రైడ్ స్టార్ట్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఇదిగో స్ట్రావా యాప్ ఉందా, రికార్డ్, రైడ్, స్టార్ట్ చేసేసి జస్ట్ ఫోన్ బ్యాగ్లో పెట్టేస్తాను. చూసారా, టైం 8 o'clock అయింది. ఇక్కడ నాకు బాగా ఇష్టమైన పాయింట్ ఏంటంటే చక్కగా ఇలా సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి అండ్ పక్కన మెయిన్ రోడ్. మనం కార్లను డిస్టర్బ్ చేయగలదు, కార్లు మనల్ని డిస్టర్బ్ చేయవు. మనం హ్యాపీగా పీస్ఫుల్గా ఎంతసేపు కావాలంటే అంతసేపు సైక్లింగ్ చేసుకోవచ్చు. మధ్యలో మనకు కూడా సిగ్నల్స్ ఉంటాయి. చూసారా, ఇక్కడ సైక్లిస్ట్స్కి రెడ్ సిగ్నల్ పడింది, సో ఆగాలి. ఎందుకంటే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఏ కార్ వస్తుందో మనకు తెలియదు కదా, వాళ్ళకి గ్రీన్ ఉంది. సో వాళ్ళు చూసారా టక్మన్ స్పీడ్గా వెళ్ళిపోతారు. మనం ఎవరో లేరు కదా అని వెళ్ళామనుకో హిట్ అవ్వచ్చు అనమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనకి గ్రీన్ పడింది ఇప్పుడు, సో గుడ్ టు గో. ఒరే వ్లాగ్ చేస్తున్నాను బా. హాయ్ బా, హాయ్ బుడ్డి. కెమెరా సుమేది కొత్తది బా. సడన్గా బామర్ది చెల్లి ఎదురుపడ్డారనమాట. నేను వ్లాగ్ చేసుకుంటూ వస్తుంటే మనకి గ్రీన్ సిగ్నల్ ఉందండి, వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న కెమెరా పేరు వచ్చేసి DJI Osmo Nano కెమెరా అన్నమాట. ఇదిగోండి, ఇదే కెమెరా. నేను రికార్డింగ్ మొదలుపెట్టి ఇంకా 1/2 గంట కూడా అవ్వలేదు, అది అప్పుడే ఓవర్ హీట్ అని చెప్పేసి ఆగిపోయింది అన్నమాట. ఇదిగో ఇక్కడ విజన్ డాక్ ఉంటుంది, ఇందులో మనం చూసుకోవచ్చు అనమాట రికార్డ్ అవుతుందా లేదా అనేది. ఒక 5 నిమిషాలు పోజ్ తీసుకున్నాను, ఈ కెమెరా కొంచెం హీట్ తగ్గింది అనిపించింది. సో మళ్ళీ తిరిగి బయలుదేరాను అనమాట. ఓవరాల్గా నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే ఈరోజు వెదర్ చూస్తే ఒక 32 degrees ఉంది డే టైము. ఇప్పుడు ఇంకా 8 దాటేసింది కాబట్టి ఇంకా చల్లబడిపోయింది. ఈ వెదర్లోనే ఇది ఇలాగా ఓవర్ హీట్ అయిపోతే యాక్షన్ కెమెరా ఇంకా హై పెర్ఫార్మెన్స్ వీడియోస్ తీస్తే ఇంకేమైపోతుందో అనిపించింది. మేబీ ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా మార్చాలేమో, బట్ ఏ సెట్టింగ్స్ ఉన్నా ఇంత తొందరగా ఓవర్ హీట్ అయిపోవడం కొంచెం షాకింగ్గానే ఉంది నాకు. ఓకే, సేఫ్. యూరోప్లో మీరు చూస్తే ఎక్కువ ఇలాంటి రౌండ్ అబౌట్స్ ఉంటాయన్నమాట. ఈ రౌండ్ అబౌట్స్లో కేర్ఫుల్గా వెళ్ళాలి.
ప్రయారిటీస్ చూసుకుని వెళ్ళాలన్నమాట. నేను మా ఊర్లో స్టార్ట్ అయ్యి రఫ్గా ఒక 10 కిలోమీటర్స్ తొక్కుదాం అనుకుంటున్నాను ఈరోజు. 5 కిలోమీటర్స్ వెళ్ళడం, 5 కిలోమీటర్స్ తిరిగి రావడం. స్ట్రావా యాప్ ఉంది కదా, అందులో ట్రాక్ అవుతుంది మనం ఎంత దూరం తొక్కాము ఏంటి అని. ఆపోజిట్లో వచ్చేవాళ్ళు నన్ను కొంచెం వెరైటీగా చూస్తున్నారు, ఎందుకంటే మనకి కెమెరా మౌంట్ ఉంది కదా, వీడెవడో వ్లాగర్ అని చెప్పి చూస్తున్నారు అన్నమాట, గుర్తిస్తున్నారు మనల్ని బేసిక్గా. జస్ట్ ఈ రౌండ్ అబౌట్ దాటిన తర్వాత ఒక రోడ్డు వస్తుంది, ఫేవరెట్ రోడ్ అనమాట. అది భలే ఉంటుంది చూద్దరు కానీ. సేఫ్ లాగించేయి, సేఫ్ లాగించేయి. ఫేవరెట్ రోడ్ అన్నాను కదా, ఇదే. ఎందుకంటే చూడండి, మొత్తం అన్ని పక్కల భలే ఉంటాయి చెట్లు. బెస్ట్ అండి. ఆఫ్టర్ వర్క్ కూడా భలే ఎంజాయ్ చేయొచ్చు యూరోప్లో. అదే నాకు బాగా ఇష్టం. ఇక్కడ అమ్మాయి చూడండి ఫోన్ మాట్లాడుకుంటుంది బెంచ్ మీద కూర్చొని. ఈ రైట్ సైడ్ ఏమో వాకింగ్ చేసే వాళ్ళకి, లెఫ్ట్ సైడ్ ఏమో సైక్లిస్ట్స్కి. సమ్మర్స్ అయితే స్వర్గమే. ఇంకా చూసారా ఈ రోడ్డు సూపర్ ఉంటుంది అసలు. చక్కగా పెంచారు ఇక్కడ చెట్లు. ఈ రోడ్లోంచి ఎప్పుడు వెళ్ళినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మెస్సీ. మన సైకిల్కి బెల్ ఉంది, లైట్ కూడా ఉంది. చూసారా ఈ రోడ్డు చాలా పెద్ద స్ట్రెచ్. ఇది నియర్లీ ఒక 1.5 కిలోమీటర్ లాగే ఉంటుంది ఈ రోడ్డు. చెప్ బేబీ. అంతా ఓకేనా? అంతా ఓకే బేబీ, నో ప్రాబ్లం. లొకేషన్ పని చేయట్లేదు, అందుకని. ఓ అవునా? 10 minutes అయ్యింది పని చేయట్లేదు. ప్రజెంట్ ఇండియాలో హాట్ టాపిక్ ఏంటంటే విపరీతమైన ఎండలు. అసలు 50 డిగ్రీలు ఏంటండి. జనాలు చాలా అవస్థలు పడుతున్నారు. అసలు ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా, ఎప్పుడు కూల్ డౌన్ అవుతుందా అని చూసేలా ఉంది పరిస్థితి. విషయం ఏంటంటే యూరోప్లో కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నార్మల్గా మే నెలలో మే నెలలో 25-26 degrees ప్లెజెంట్ వెదర్ ఉంటుంది. కానీ ఇప్పుడు హీట్ వేవ్ రన్ అవుతుంది అనమాట యూరోప్లో కూడా. ఏకంగా 35 degrees టచ్ అయింది మొన్న. అదేంటంటే 35 degrees అంటే చాలా తక్కువ కదా అనుకోవచ్చు. అది మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ఏంటంటే చాలా డ్రై వెదర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ డ్రై ఎయిర్ వల్ల ఎండ సుర్రుమని కొడుతుంది అండ్ చాలా స్పీడ్గా ట్యాన్ అయిపోతాం కూడా. ఇండియాలో ఒక 3 రోజులు బయట తిరిగితే ఎంత ట్యాన్ అవుతామో, ఇక్కడ ఒక రోజు తిరిగితే అలా ట్యాన్ అయిపోవచ్చు. చాలా సన్బర్న్ అయిపోతుంది అన్నమాట స్కిన్. అందుకే అసలు సన్ ట్యాన్ లేకుండా బయటికి వెళ్ళకూడదు యూరోప్లో. మురప్ప అంటారనమాట ఈ ఏరియా. ఈ పాత్ కూడా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే కొంచెం డౌన్ ఉంటుంది అన్నమాట. తొక్కకుండా జాయిగా స్లోగా అలా ముందుకెళ్ళిపోవచ్చు. అండ్ అది కొత్తగా వేసారు ఈ రోడ్డు, చూసారు కదా, మంచి స్మూత్గా ఉంది. అమ్మా, మంచి ఫ్లోలో ఉన్నప్పుడు ఇలా సిగ్నల్ పడింది అనుకోండి చాలా బాధగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరో రావట్లేదు, గ్రీన్ కూడా పడిపోయింది. లెట్స్ గో. కరెక్ట్గా సన్సెట్ టైము, సూర్యభగవానుడు రేస్ వచ్చి కరెక్ట్గా నా కళ్ళ ముందు కొడుతున్నాయి అన్నమాట. ఓడి అమ్మ, ఈ కుక్కని ఎలా వదిలేసాడంటాడు. చాలామంది కుక్కల్ని కట్టకుండా వదిలేస్తారండి. ఆ కుక్కలేమో అగ్రెసివ్గా వచ్చేస్తూ ఉంటాయి మీదకి. చాలా ప్రమాదం. కుక్కలతో నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. నాకు డాగ్స్ అంటే ఇష్టమే. కానీ మొన్న ఒకసారి అలాగే ఇలా వాకింగ్ చేసుకుంటూ బయటకు వచ్చాను. ఆ డాగ్ ఓనర్ ఏం చేసిందంటే, ఆవిడ ఫోన్ మాట్లాడుకుంటూ కుక్కను వదిలేసింది. అదేమో నా మీదకి చాలా అగ్రెసివ్గా వచ్చిందన్నమాట. కరిసేస్తుంది అనుకున్నాను. ఆ డాగ్ బ్రీడ్ ఏంటో తెలియదు కానీ చాలా అగ్రెసివ్ బ్రీడ్ అన్నమాట అది. ఇదంతా మేము ఉండే విలేజ్ అనమాట. కొద్దిగా ఎలా ముందుకెళ్ళి ఆ లోపల లొకాలిటీ అంతా ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చిన్న సర్కిల్లో ఉంది కదా, ఇక్కడే మా బాబాయ్ గారి ఇల్లు కూడా. సన్సెట్ టైంలో మా విలేజ్ నాకు చాలా ఇష్టం. ఇలాగే కొంచెం ముందుకెళ్తే ఒక స్పాట్ వస్తుందండి. సన్సెట్ టైంలో ఆ స్పాట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు కూడా చూపిస్తాను. చూసారా ఈ హౌసెస్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. గార్డెన్స్ అయితే భలే మెయింటైన్ చేసుకుంటారు అసలు. విషయం ఏంటంటే, నా యాక్షన్ కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. ముందు ఓవర్ హీట్ అయిపోతున్నాను అంది. ఫైనల్గా ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్తో తీస్తున్నాను ఇదంతా. చూసారా, సేమ్ మన ఇండియాలో చూడండి, సేమ్ మనకి పొలం గట్లు ఉంటాయి, వరి పొలాలు. అలాగే అనిపిస్తుంది నాకు ఈ లొకేషన్ చూడగానే.
సన్సెట్ మాత్రం భలే బ్యూటిఫుల్ ఉంది. సీనియర్ సిటిజన్స్ చక్కగా వాకింగ్కి వెళ్తున్నారు ఈవినింగ్ టైంలో. క్యూట్ సీన్. ఇదంతా కూడా మేము ఉండే విలేజే. ఇందాక మనం చూసిన ప్లేస్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ హౌసెస్ వ్యూ వస్తుంది అనమాట ఇలాగా. అండ్ ఇలా వెళ్ళిపోయాం అనుకోండి, మా ఊరి ఫారెస్ట్ అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా ఫారెస్ట్ టూర్ చేద్దాం సరదాగా. జోరుగా వెళ్ళిపోతుంది మన సైకిల్. చలో 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 లైఫ్ సేమిలో ఇదో కొత్త ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. యాక్చువల్గా స్ట్రావా అనే యాప్ మీకు చూపించాను కదా, అందులో ఛాలెంజెస్ రన్ చేస్తూ ఉంటారనమాట. సరదాగా నేను కూడా ఒక ఛాలెంజ్లో జాయిన్ అయ్యాను. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఒక 10 డేస్లో ఒక 45 కిలోమీటర్స్ సైకిల్ తొక్కాలి. చాలా సింపుల్ కదా. జాయిన్ అయ్యాను అనమాట. ఆ ఛాలెంజ్ ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళల్లో లక్కీ డ్రా తీసి వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదో ఒకటి ఉంటుంది. డీజే కంపెనీ రన్ చేస్తుంది అనమాట ఛాలెంజ్. 9:10 అయింది. ఇంకొక 5 మినిట్స్లో నేను ఇంటికి రీచ్ అయిపోతాను. ఇది నేషనల్ హైవే అనమాట. నేను ఇప్పుడు అవతల పక్కకి వెళ్ళాలి. సో సేఫ్గా వెళ్ళాలంటే ఇదిగోండి ఇక్కడ ఇలాంటి సబ్వేలు ఉంటాయి విలేజెస్లో కూడా. సబ్వేలోంచి మనం ఈజీగా సేఫ్గా క్రాస్ చేయొచ్చు అన్నమాట. నాకైతే ఇప్పుడు అప్ప తొక్కే ఓపిక లేదు, నడిపిస్తున్నాను. చాలాసేపు నుంచి తొక్కుతూనే ఉన్నాను సైకిల్ అని. రోడ్డు అవతల పక్కకు వచ్చేసాం అనమాట. సో అదండి, రైడ్ ఫినిష్ అయిపోయింది. రాత్రి 9:15 అయింది టైము. చెమటలో ఫుల్గా పట్టినాయి. అండ్ ఈరోజు ఆ డీజే ఆస్మోనానో టెస్ట్ చేశాను. కెమెరా బాగుంది, కానీ నేను అనుకున్నంత బాగాలేదు. కానీ ఈవినింగ్ రైడ్ అయితే మాత్రం భలే ఎంజాయబుల్గా ఉంది. మీరు కనుక యూరోప్లో కానీ ప్యారిస్లో కానీ ఉంటే సైకిల్ తీసుకుని సరదాగా రైడ్ స్టార్ట్ చేయండి. ఈ 4 నెలలు సైక్లింగ్కి సూపర్ ఉంటుంది, మంచి మజా వస్తుంది. ఫ్రీగా చేసే యాక్టివిటీ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ మేబీ ఇలాంటి సైక్లింగ్ వ్లాగ్స్ ఇంకా చేస్తాను నేను ఈ సమ్మర్ అయిపోయేలోపు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.